పార్వతి నేను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తను పెట్టిన చికెన్ పచ్చడి నాకిచ్చింది. శ్రీకర్ అయితే అక్కడున్నప్పుడు చాలా బాగా తిన్నాడనమాట. అందుకని నాకైతే పార్సెల్ చేసిచ్చింది. ఇప్పుడు తిందాం ఎలా ఉంది అని. అక్కడున్నప్పుడు తిందాం అనుకున్నాను గానీ ఏంటో కుదరలేదు. ఇంకా ఇంటికొచ్చిన తర్వాత ఒకరోజు వేడి వేడి అన్నం ఉడకగానే మన దగ్గర చికెన్ పికిల్ ఉంది కదా అని గుర్తొచ్చింది. సరే కదా అని ఓపెన్ చేశాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చూడ్డానికైతే ఇలా ఉంది. ఆ స్మెల్ ఎలా వస్తుందంటే, మనం ఇంట్లో మసాలా నూరుకుంటాం కదా! పొడి మసాలా అంటాం. లైక్ గరం మసాలా, ధనియాలు, లవంగం చెక్క ఆ ఫ్లేవర్ అయితే సూపర్బ్‌గా ఉందండి. నోట్లో పెట్టుకుంటే చాలా బావుంది. యూజువల్‌గా బయట కొంటంటే ఏంటంటే కారం ఎక్కువైపోతుంది, ఉప్పు ఎక్కువైపోతుంది. బట్ పార్వతి కారం మరి శ్రీ తింటాడనేమో తెలీదు. చాలా తక్కువేసింది. చాలా బావుందనమాట. సాల్ట్ కూడా మేము చాలా తక్కువ తింటాము. మాకు తగ్గట్టు అనిపిచ్చింది. చాలా అంటే చాలా బావుంది. థాంక్ యూ సో మచ్ పార్వతి. ఈరోజైతే మా ఫ్రెండ్‌షిప్ గురించి ఫుల్ వీడియో ఒకటి అప్‌లోడ్ చేశానండి. మీకిక్కడ టైటిల్ పైన ట్యాగ్ చేస్తాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అనేది వాచ్ చేసి మీ